అంటే ఎందుకని మేడం? అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద కూడా ప్రతిసారి అడగడం అంటే గతంలో కూడా ఆయన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా ట్రోల్ చేయటం. ఆయనకి ఇప్పుడు దాదాపు 400 కోట్ల దగ్గర దగ్గర కలెక్షన్స్ వస్తున్నాయి. అయినా కూడా ఇంకా సినిమా ఫ్లాప్ అని, అదని, ఇదని ఏదో ఒకటి మాట్లాడడం. సినిమా బాలేదని చెప్పి. మీరు చూసారా మేడం? మీరు సినిమా మీకెలా అనిపించింది? ఫ్యామిలీతో మీరెళ్లారా? నేను ఆల్రెడీ నా ట్విట్టర్ వేదికగా నాకు అనిపించిన అభిప్రాయం నేను 100% నేను మాట్లాడడం కూడా జరిగిందండి. నేను ఫస్ట్ షోకి వెళ్ళి సినిమా చూడడం నేను మొదటిసారి వెళ్ళడం నేను లైఫ్ లో అట్లాగా. నాకు ఓకే. చాలా అంటే చాలా నచ్చింది. గత సినిమాలతో పోలిస్తే భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు నాకు కనిపించారు. 100% అది సక్సెస్ స్టోరీ. ఫ్యాన్స్ కి అయితే ఇంకా అసలు అల్టిమేట్ స్టోరీ అది 100%. నాకు చాలా నచ్చింది. నేను నా ఒపీనియన్ నా ట్విట్టర్ వేదికగా కూడా నేను చెప్పాను క్లియర్లీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఏకైక ఆదాయ మార్గం అది. ఆయన ఇన్ని అవునండి. సంవత్సరాలు రాజకీయాలు చేయగలిగాడు అంటే ఎలాంటి అవినీతి లేకుండా రాజకీయాలు చేయగలిగాడు అంటే సినిమా రంగం మాత్రమే ఆయన ఆదుకుంది. సినిమాలు మాత్రమే ఆయన ఆదుకున్నాయి. ఆయనే అవును. కదా పార్టీని క్యాడర్ నడవడానికి, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సాలరీస్ ఇవ్వడానికి, మిగతా అన్నింటి రకాలుగా పార్టీని ఆదుకుంది. జనసేన పార్టీని నిలబెట్టింది. ఒక 10% కార్యకర్తల చందాలు అయితే 90% పవన్ కళ్యాణ్ గారి మూవీ మీద ఇచ్చే రెమ్యునరేషన్స్ నిలబెట్టాయి. ఇవి అవునండి. ఈ రోజు ఆ సినిమా మీద దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ గారికి వేరే సోర్స్ లేదు, వేరే ఆల్టర్నేట్ మార్గం లేదు ఆదాయం. పార్టీ నడవడానికి అవును. కానివ్వండి, ఆయన మెయింటెనెన్స్ కంటిన్యూ చేయడానికి కానివ్వండి, దాన ధర్మాలు చేయడానికి, డబ్బులు సంపాదించడంలో కానివ్వండి, వేరే మార్గం లేనే లేదు పవన్ కళ్యాణ్ గారికి. అవును. సో అవును. ఉన్నటువంటి ఏకైక ఆర్థిక వనరుని దెబ్బతీస్తే రాజకీయం చేయడానికి ఇబ్బంది పడతాడు, పార్టీ నడపడానికి ఇబ్బంది పడతాడు, ఈ దాన ధర్మాలు చేయడానికి ఇబ్బంది పడతాడు. అప్పుడు ఆటోమేటిక్ గా ఆయన మనం డౌన్ చేసేసి తొక్కేసేయచ్చు రాజకీయంగా అన్నటువంటి ఏకైక దురుద్దేశంతో ఈ ప్రయోగాలు చేస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే కూటమిని నిలబెట్టడంలో, గెలిపించడంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళని పడగొడితే చాలు కూటమిని పడగొట్టచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వైసీపీ డ్రామాలు ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు ఆయన మొన్న కూడా సినిమాలు ఇక నేను చేయను మాక్సిమం హరిహర వీరమల్లు 2 తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయిన తర్వాత చేయను అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓజీ 2 కూడా ఓజీ యూనివర్స్ ని కూడా చేస్తాను నేను స్టేజ్ మీద అనౌన్స్ చేశారు చిరంజీవి గారు పక్కన ఉన్నప్పుడు కూడా. మళ్ళీ దాని మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆయన ఈయనేంటి ఒక దాని మీద ఉండరా, ఒక దాని మీద మాట్లాడరా, ఒకసారి సినిమాలు చేస్తానంటారు, ఒకసారి చేయనంటారు, మళ్ళీ ఇప్పుడు కొత్త సినిమాలు చేస్తారు. చేసుకుంటే సినిమాలు చేసుకోవాలి, రాజకీయాలు వద్దు, రాజకీయాలు ఎందుకు, ఆ సినిమాలే చేసుకో అనే వాళ్ళు కూడా ఉన్నారు. రాష్ట్రంలో అభాగ్యుల సంఖ్య తగ్గిన రోజు, అవసరాల సంఖ్య తగ్గిన రోజు, ఆయన ఇచ్చేటువంటి దాన ధర్మాల మీద, ఆయన చేసేటువంటి సహాయ సహకారాల మీద ఆధారపడేటువంటి వ్యవస్థ లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి శాశ్వతంగా గుడ్ బై చెప్పిన అలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇవాళ సినిమాలు చేయడం గనక ఆపేస్తే నష్టపోయేది రాష్ట్రంలో ఒక క్యాడర్ యువత అండ్ ఒక సమాజం నష్టపోద్ది. కారణం ఏంటంటే ఆయన అవును. ఇన్ని అవును. చేశాడు దాన ధర్మాలు మాకు తెలుసు. ఇవాళ అవును. జనసేన పార్టీ ఉండబట్టే రాష్ట్రంలో ఈ మాత్రమైన రూలింగ్ నడుస్తోంది. వ్యవస్థల్లో కొంత మార్పులు జరుగుతున్నాయి. గతంలో తాలూకు కొన్ని అవినీతి మరకలు తొలగిపోతూ ఇప్పుడు కొంత పరిపాలనలో పారదర్శకత అనేది వస్తుంది అంటే కారణం 100% పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ. ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇవాళ ఆయన నిజమే మేడం. సినిమాలు ఎందుకంటే చేయడం ఆయన సినిమాలు ఆపేస్తే చేయకపోతే ఇప్పుడు రాజకీయం. కొంతమంది అనాథ పిల్లలకి శాలరీస్ ఇప్పుడు అవును. ఇస్తున్నారు. అది ఇచ్చే అవకాశం అవును. ఉండదు. ఇవాళ నిన్న కూడా ఎంతో పిఠాపురంలో మందికి పిఠాపురంలో ఇయ్యో ఇవాళ ఇచ్చారు మేడం. అవును. పిఠాపురంలో ఇవాళ దాదాపుగా అందరూ ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ నెలకు 5,000 రూపాయలు డబ్బులు వెళ్తున్నాయి. ఎవరి నుంచి అవును. వెళ్తున్నాయి? ప్రజా ఖజానాకి ఏమైనా పెట్టారా? బిల్లు పెట్టలేదు కదా. పవన్ అవును. కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి జీతం ద్వారా వెళ్ళిపోతున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాలు, ప్రతి మండలంలో కూడా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు వచ్చాయి. ఎవరి ద్వారా వచ్చాయి అవన్నీ? ఆయన స్మార్ట్ సొంత కిచెన్లు డబ్బులు. తయారు చేశారు. ఎవరి ద్వారా వచ్చాయి అవన్నీ? అవును. ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి ఇమ్మీడియట్ గా గిరిజన రెస్పాన్స్ అయ్యి, గ్రామాల్లో. అలాగే వితంతు మహిళలకు చీరల దగ్గర నుంచి వికలాంగులుగా ఉన్న వాళ్ళకి ట్రై సైకిల్స్ వరకు దసరా కానుకగా వెళ్ళాయి. ఎవరి డబ్బులతో వెళ్ళాయి అవన్నీ? గవర్నమెంట్ కి అవును. బిల్లు పెట్టారా? కాదు కదా. అది ఆయన అవును. స్వార్జితం నుంచి ఇస్తున్నారు ఆయన. అంటే అవును. అక్కడ ఆయనకి డబ్బు అనేది ఆ రోజు గడవడానికి అవసరం మాత్రమే. మూటలేసే పక్కన పెట్టుకోవడానికి ఉన్నటువంటి సౌలభ్యం కాదు డబ్బు అనేది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో. సో సంపాదించినట్టు ప్రజలకి పెట్టేటువంటి వ్యక్తి ఆ సంపాదన ఆపేస్తే నష్టపోయేది ఎవరు? అల్టిమేట్ గా ఎవరైతే ఈ బడుగు బలహీనలు ఉన్నారో, ఆయన ఆదాయం మీద అభివృద్ధి చెందుతున్న వాళ్ళు నష్టపోతారు. అలాంటి రైట్. వాళ్ళు లేని రోజు ఈయన ఆదాయం ఆగిపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ వాళ్ళ కోసం సంపాదించి పెడుతుంటే అట్లా ఎదురు చూసే వాళ్ళు అంతమంది అభాగ్యులు సమాజంలో ఉంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి సంపాదన ఆగింది అంటే నష్టం జరిగేది ఆ అభాగ్యులకే కదా. కాబట్టి డెఫినెట్ గా అప్పటి మేడం. వరకు ఆయన సినిమాలు చేస్తారు, చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. డెఫినెట్ గా మేడం. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి సినిమాలకి అవసరమే. సినిమాల వల్ల వచ్చేటువంటి డబ్బుతోనే ఎన్నో సేవా కార్యక్రమాలు కొన్ని నాకు తెలిసి ఆయన ఆస్తులు ఎంత పెరిగాయో తెలియదు కానీ ఆయన సేవ చేసినటువంటి మెంబర్స్ మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు మేడం. రైట్ మేడం.
ఇంకా అవునండి. లాస్ట్ గా మిగతా సినిమా హీరోలు, మిగతా రాజకీయ నాయకులకి ఏళ్లు గడిచే కొద్దీ ఆస్తులు పెరుగుతూ ఉంటే, ఈయన సంఖ్యలో ఆయన సంపాదన కోసం ఎదురు చూసేటువంటి అభాగ్యుల సంఖ్య పెరుగుతోంది. అలాగే ఆయన సంపాదన మీద లబ్ధి పొందినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య కూడా పెరుగుతుందండి.